ఉన్నట్టయితే హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలా, సెట్టింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలా, దీని గురించి మాట్లాడుకుందాం. మీరు కానీ ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, సెట్టింగ్స్ ఏం సెట్ చేసుకోవాలనే దాని గురించి చూద్దాం. మీరైతే ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళండి. ఫోన్లో అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ల్యాప్టాప్లో అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. క్రోమ్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. ఇందులో మీరు కొత్తగా క్రియేట్ న్యూ జీమెయిల్ అకౌంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లింక్ మీదే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తుంది. ఇందులో ఇక్కడ క్లిక్ చేయండి క్రియేట్ అకౌంట్ అనే దగ్గర. మీరు పర్సనల్ యూస్కి అయితే పర్సనల్ యూస్ అని చేయండి, మీ పిల్లలకైతే చైల్డ్ అని యూజ్ చేయండి, బిజినెస్కి అయితే బిజినెస్ అని యూజ్ చేయండి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ పర్సనల్ యూస్కి యూజ్ చేద్దాం. నేను కొత్తగా నా అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. దీనికోసం నా పేరు ఎంటర్ చేశాను. సెకండ్ నేమ్ మీకు ఆప్షనల్, మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నా. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ జెండర్ ఏమని ఫిల్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. తర్వాత జీమెయిల్ మీకు ఇక్కడ ఇలాగా సజెస్ట్ చేస్తుంది. మీకు నచ్చితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీరు కొత్తగా అయినా ఇక్కడ సెట్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. నేనైతే ఇలా ఇచ్చాను, చూద్దాం వస్తుందా రాదా అనేది. ఓకే, వచ్చింది. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మళ్ళీ అగైన్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి. క్లిక్ ఆన్ నెక్స్ట్. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత రికవరీ ఈమెయిల్ కావాలంటే రికవరీ ఈమెయిల్ ఇచ్చుకోండి, లేదంటే లేదు. తర్వాత స్కిప్ అయినా చేయండి, లేదంటే నెక్స్ట్ అయినా పర్లేదు. ఓకే, తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. తర్వాత ఇలా వస్తుంది ప్రైవసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా. అగ్రీ చేయండి. అగ్రీ చేసిన తర్వాత ఇలా లోడ్ అవుతుంది మనకి జీమెయిల్. ఇలా జీమెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ దగ్గర క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్కి నోటిఫికేషన్స్ కావాలా వద్దా అని పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేయండి. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మన నేమ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియో అని చూపిస్తుంది. ఇక్కడ గూగుల్ అకౌంట్, స్విచ్ అకౌంట్, సైన్ అవుట్ అని చూపిస్తుంది. సైన్ అవుట్ అంటే లాగౌట్ అయిపోవడం. క్రియేట్ ఛానల్ అని క్లిక్ చేస్తే మన ఛానల్ క్రియేట్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మన పిక్చర్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ దగ్గర క్లిక్ చేసి మీకు ఏదో ఒక ఇమేజ్, ఇది అనుకోండి ప్రజెంట్ ఈ ఇమేజ్, ఇలాగా మీరు ఓన్దైనా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. లోడ్ అవుతుంది. ఇలా పిక్చర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఛానల్ అని అడుగుతుంది, క్రియేట్ చేయండి.
ఓకే. ఇప్పుడైతే ఛానల్ అయితే క్రియేట్ అయింది. దీన్ని మనం ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని ఉంటుంది. కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేయండి. ఇది యూట్యూబ్ స్టూడియోలోకి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ స్టూడియో గురించి మీకు తర్వాత వీడియోలో చెప్తాను. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి ఇక్కడ ఛానల్ కస్టమైజేషన్ అని. ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉంటాయి: లేఅవుట్, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫో అని. మనకి లేఅవుట్తో ఏం పెద్దగా పని ఉండదు. బ్రాండింగ్లోకి వెళ్దాం. బ్రాండింగ్లో ఇక్కడ మీకు ఇమేజ్ కావాలంటే ఇక్కడ మళ్ళీ చేంజ్ అయినా చేసుకోవచ్చు, రిమూవ్ అయినా చేసుకోవచ్చు. మీ ఓన్ ఇమేజ్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి చేంజ్ చేసి రిమూవ్ దగ్గర ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి, బ్యానర్ ఇమేజ్ అనేది. ఇక్కడ బ్యానర్ ఇమేజ్ అనేది ఎలా చేసుకోవాలంటే మీరు ఆల్రెడీ చేసుకున్నది ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈజీగా చేసుకోవాలంటే మీరు యూజ్ చేయాల్సింది క్యాన్వా యూజ్ చేయండి. క్యాన్వా ఈజీగా ఉంటుంది. క్యాన్వా ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షనే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ సెర్చ్లో యూట్యూబ్ బ్యానర్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది యూట్యూబ్ బ్యానర్లో. ఇక్కడ చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. లాగిన్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ ఇష్టం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్లో మీకు ఒకవేళ కుకింగ్ కావాలంటే కుకింగ్ అని సెర్చ్ చేస్తే కుకింగ్ రిలేటెడ్ బ్యానర్స్ వస్తాయి. ఇక్కడ చూసారా ఆప్షన్స్ ఎలా వచ్చాయో. అలాగే నేను ఇప్పుడు టెక్ మీద సెర్చ్ చేస్తున్నా. ఇలా టెక్ అని ఇలా కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. నేనైతే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ, ఇది సెలెక్ట్ చేసుకున్నా అండి. ఇందులో ఇది చేంజ్ చేసుకోవాలి మనము. అక్కడ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ కొట్టారనుకోండి, లేదంటే ఆ, ఒకవేళ రిమూవ్ ఆప్షన్ కొట్టినా రిమూవ్ వెళ్ళిపోతుంది. అక్కడ మీకు కావాల్సిన నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న టెక్ టెక్ జోన్ అని ఇచ్చాను. ఇలాగైతే వచ్చింది. ఈ కిందది మీకు అవసరం అనుకుంటే ఉండించుకోండి, లేదంటే డిలీట్ చేసేయండి. ఇటు సైడ్ మీకు ట్విట్టర్ అకౌంట్ లింక్ కానీ, ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ, ఫేస్బుక్ లింక్ కానీ పెట్టుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ షేర్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. దీని అయితే కన్ఫామ్గా పిఎన్జీలో కాకుండా జేపీజీలో డౌన్లోడ్ చేసుకోండి. జేపీజీ అయితే దేనికైనా యూజ్ అవుతుంది, కన్వర్ట్ చేసుకునే అవసరం ఉండదు. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యింది. మీరు తర్వాత ఇక్కడ యూట్యూబ్ ఛానల్కి రావండి. ఇక్కడ వచ్చిన తర్వాత బ్యానర్లో అప్లోడ్ చేయండి. ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్స్లో ఓకే. ఇందులో అయితే కరెక్ట్గా సైజుకి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా వస్తుంది. ఇలాగా ఇక్కడ చూడండి, ఇమేజ్ సైజు కూడా 2048x1152 6 MB లోపలే ఉండాలా. కరెక్ట్ సెట్ అయింది ఇక్కడ. అలా వస్తుంది. తర్వాత కింద నెక్స్ట్ ఆప్షన్ వాటర్ మార్క్. మీకు ఇక్కడ ఏమైనా వాటర్ మార్క్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ కానీ, లేదంటే మీ ఛానల్ ఫోటో కానీ, మీ ఫోటో కానీ కనిపించాలన్నా ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్రతి వీడియోకి కనిపిస్తుంది మీ ఛానల్ నేమ్ కానీ, సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కానీ, ఏదైనా సరే. ఇలా చేసుకున్న తర్వాత బేసిక్ ఇన్ఫో కావండి. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ మన ఛానల్ నేమ్ చూపిస్తుంది. ఇక్కడ హ్యాండిల్ అంటే మన మనం ఎక్కడైనా హ్యాష్ ట్యాగ్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు, మనం లింక్ లాగా. ఇక్కడ డిస్క్రిప్షన్ మన ఛానల్ దేని గురించి, ఒకవేళ కుకింగ్ వీడియోస్ గురించి అనుకోండి, మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మన ఛానల్ దీని మీద క్రియేట్ చేసాం. మీరు ఇలాగా కుకింగ్ వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తాను అనే ఒక డిస్క్రిప్షన్ లాగా రాసుకోవచ్చు. నేను టెక్ సిస్టమ్స్ గురించి కాబట్టి నేనైతే హాయ్ అని రాసుకున్న తర్వాత ఇలా రాస్తున్నా. మ్, రోజు నే- ఆ, రోజు ఇలా నేను టెక్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అని, వెల్కమ్ టు మై ఛానల్ అని. ఇలా చేసిన తర్వాత యాడ్ మొత్తం 1000 లోపు ఉండేటట్టుగా రాసుకోండి మీకు నచ్చింది డిస్క్రిప్షన్లో. ఇంకా ఒకవేళ మీ ఈమెయిల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వండి.
ఏమైనా అదర్ లింక్స్ మీకు ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానీ లేదంటే ఆ, యూట్యూబ్ ఇంకో ఛానల్ నుండి లింక్ ఇవ్వాలన్నా లేదంటే ఆ, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ అకౌంట్స్ లింక్స్ కానీ ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు వ్యూ ఛానల్కి వెళ్ళారంటే ఇక్కడ చూడండి నా ఇమేజ్ అప్లోడ్ అయింది. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి ఇది మన యూట్యూబ్ ఛానల్ లింక్ అండి. మనం ఏ రోజు క్రియేట్ చేశామో అది ఇక్కడ షేర్ చేయాలంటే ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ నుంచి. ఓకే, ఇప్పుడైతే మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిందండి. ఇక్కడ చూసారా క్రియేట్ అని ఛానల్ లేదు, వ్యూ యువర్ ఛానల్ అని చూపిస్తుంది. ఇంకా అప్డేటెడ్ సెట్టింగ్స్ వచ్చాయి. అప్డేటెడ్ సెట్టింగ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే యూట్యూబ్ ఛానల్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, వైటీ స్టూడియో అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.